నందమూరి కళ్యాణ్ రామ్, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కలిసి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా సంచలనం సృష్టిస్తోంది. 25 ఏళ్ల క్రితం విజయశాంతి నటించిన కర్తవ్యంలో పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రకు కొడుకు ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య ఎమోషనల్ బంధాన్ని చూపిస్తూ సినిమాపై హైప్ పెంచింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఈ చిత్రం ఏప్రిల్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ లో కళ్యాణ్ రామ్ మెట్లపై కమాండింగ్ పోజ్ లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అజనీష్ లోకనాథ్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సోహిల్ ఖాన్, సాయి మంజురికర్, శ్రీకాంత్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని టాక్. సమ్మర్ సీజన్ లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ ఇక లేరు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ధీరుభాయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషాద సంఘటనతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశభక్తి చిత్రాలతో అభిమానుల మనసులో చెరగని ముద్ర వేసిన మనోజ్ కుమార్ హీరోగా, దర్శకుడిగా ఎన్నో విజయాలందుకున్నారు. ఉస్కార్, రోటీ కపడా ఔర్ మకాన్, జై హింద్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనదైన గుర్తింపు సంపాదించారు. దాదాపు 100 సినిమాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చిత్రాలతో భారత్ కుమార్ అనే బిరుదును కూడా పొందారు. 1992లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2015లో భారత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆయన్ని సత్కరించారు. అలాగే ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు. మనోజ్ కుమార్ మృతి సినీ లోకానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 2020లో హన్సికా మోత్వానీ అన్న ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ ల వివాహం జరిగింది. కానీ 2 ఏళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. 2020 నుంచి విడిగా జీవిస్తున్న ఈ జంటలో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ప్రశాంత్ పై గృహహింస ఆరోపణలు చేసిన ముస్కాన్ అతని వేధింపుల వల్ల తనకు బెల్స్ పాలసీ వచ్చిందని, ముఖం పక్షవాతానికి గురైందని ఫిర్యాదు చేసింది. ఈ గొడవలకు ప్రశాంత్ సోదరి హన్సికా మోత్వానీనే కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిలో ఖరీదైన ఫోన్లు, విదేశీ పండ్లు, డ్రై ఫ్రూట్స్ డిమాండ్ చేసిన హన్సిక తనను ఇబ్బంది పెట్టిందని ముస్కాన్ ఆరోపించింది. అంతేకాదు తన ఫ్లాట్ ను 20 లక్షలకమ్మి ఉదయ్పూర్లో గ్రాండ్ గా పెళ్లి చేయాలని ఒత్తిడి చేసిందని పేర్కొంది. ఈ ఫిర్యాదుతో ప్రశాంత్, హన్సిక, వారి తల్లి మోనాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఈ ఆరోపణలను ఖండించిన హన్సిక తాను భర్తతో సంతోషంగా ఉన్నానని, ఈ కేసు నుంచి తనను తప్పించాలని కోర్టును కోరింది. ముందస్తు బెయిల్ కూడా తీసుకుంది. కేసు విచారణలో ఉండగా ఈ వివాదం హాట్ టాపిక్ గా మారింది.